ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం. భక్తులందరికీ నమస్కారాలు. శనైశ్చరుడు మనము శనైశ్చరుడు అంటే నిదానంగా నడుచువాడు. గ్రహాల్లో నిదానంగా నడిచేటువంటి ఏకైక గ్రహము శనేశ్వరుడు. మంత్రశాస్త్రంలో కూడా శనీశ్వరుడు అని పిలుస్తారు, కొంతమంది ఏమో అలా పిలవకూడదు. శనైశ్వరుడు. ఈయన పలకకపోతే గనక శనేశ్వరుడు అనేటువంటి నామంతో నిదానంగా 2.5 సంవత్సరాల పాటు ఈ యొక్క శనేశ్వరుడు అనేటువంటి ఈయన సంచారం చేస్తుండే రాశి ఫలితాలు. ప్రతి రాశి యందు కూడా 2.5 సంవత్సరాలు కాలగమనం ఉంటుంది. కాబట్టి ఈ శనేశ్వరుడు కర్మకారకుడు. అంటే మనం చేసేటువంటి కర్మలను ఉద్దేశించి జరుగుతుండేటువంటిది. కాబట్టి కర్మకారకుడు శనేశ్వరుడు కాబట్టి ప్రతి కర్మకి కూడా, ప్రతి కర్మ అంటే కర్త కర్మ క్రియ అంటూ ఉంటాం. కర్మ అంటే మనం చేసేటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని ప్రక్రియ భాగంలో వెళ్ళినట్టయితే ప్రతిదీ కూడా మనం ఒక కర్మగా చేసుకుంటూ వెళ్తాం. అంటే మనం చేసే పన్నే కర్మ అంటాం. దాన్ని క్రియ అంటే పూర్వజన్మ సుకృతం కావచ్చు, ఏదైనా కానీ పూర్వజన్మ సుకృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతి. కాబట్టి ఈ శనేశ్వరుడు యొక్క స్వరూపాన్ని మనం చూసినట్లయితే సాక్షాత్తు ఆ యొక్క సూర్యుడి యొక్క కుమారుడు, యమధర్మరాజు అగ్రజుడు. ఈ స్వామివారు మేఘవర్ణంలో ఉంటారు అని చెప్పి శాస్త్రం చెబుతుంది. అతి నీలం కూడా కాదు, అంటే అది నలుపు కాదు, ఇటు నీలంలో కాదు, మధ్య రకమైనటువంటి స్వరూపంలో ఉంటాడు అని చెప్పి. ఆయుర్ధాయ కారకుడు కూడా. అట్లనే అపమృత్యు దోషాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క ఆయుర్ధాయ ఆయుష్ కారకుడు కూడా ఈ యొక్క శనేశ్వరుడే. కాబట్టి శని యొక్క అనుగ్రహం ఉంటే ఏం కలుగుతుందయ్యా అంటే ఐశ్వర్యము. గ్రహాల్లో ఎన్ని గ్రహాలు ఎన్ని ఫలితాలు ఇచ్చినా కూడా ఈ శనేశ్వరుడు ఇచ్చేటువంటి ఫలితాలు అపూర్వమైనవి. మనం అవి వెలగట్టలేనటువంటి ఫలితాలు. ఎందుకంటే శని యొక్క అనుగ్రహం ఉంటే రాజ్య సంపదలు కూడా ఇస్తాడు. అట్లే శని యొక్క అనుగ్రహం ఉంటే మనకు రావాల్సిన బకాయిలు కూడా తిరిగి రావటము. అట్లే శనేశ్వరుడు అనుగ్రహం ఉంటే మంచి రాజకీయ హోదాల్లో ఉండటము. శనేశ్వరుడు అనుగ్రహం ఉంటే ఉన్నత ఉద్యోగము, అంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ లాంటి ఉద్యోగాలు రావాలంటే శని యొక్క బలం అనుగ్రహం బాగా ఉండాలి. అప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి. అంటే శనేశ్వరుడు. ఇంకోటి కర్మ అనేది ఇందాక చెప్పుకున్నాం కదా. ఆ కర్మ ఏంటంటే మనిషిని ఎలా అంటే చేసేస్తాడంటే క్లీన్ చేస్తాడు, మళ్ళీ కూడా అంటే శుభ్రం పరుస్తాడు. శనేశ్వరుడికి నిత్యము కూడా ఎంత మనం నూనె పోసినా, కొబ్బరికాయలు కొట్టి, టెంకాయలు కొట్టి, బెల్లం నైవేద్యం పెట్టినా అక్కడ మళ్ళీ శుభ్రపరిచేవాడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. అంటే సేవకా వృత్తి ఉన్నవాళ్ళు సర్వీస్ సెక్టార్ అంటారు. సర్వీస్ సెక్టార్ అంతా కూడా శనేశ్వరుడు యొక్క అనుగ్రహమే. అందుకని ప్రతి ఒక్కరు సర్వీసులు అని లేనిది ఏ పని చేయలేవు. కాబట్టి శని యొక్క అనుగ్రహం ఉంటే ప్రతి రంగంలో కూడా, సర్వీసు రంగాల్లో కూడా మంచి అనుభవజ్ఞమై ధన సంపత్తులు కలుగుతాయి. కాబట్టి ఈ కర్మకారకుడు శనేశ్వరుడు యొక్క అనుగ్రహం అందరికీ కూడా ఏ విధంగా పొందాలి? మరి ఇప్పటి వర్తమాన కాలంలో
శని వక్రగమనము అంటే ప్రతి గ్రహాలకు కొన్ని గ్రహాలకు వక్రగమనాలు ఉన్నాయి. సూర్య చంద్రులకు తప్ప మిగతా అన్ని గ్రహాలకి వక్రగమనాలు అనేవి ఉన్నాయి. మరి వక్రగమనం అంటే ఏంటండి? ఈ వక్రాలంటే ప్రతి గ్రహం వక్రిస్తూ ఉంటుంది కదా. మరి ఈ శని వక్ర గమనం వల్ల ఏం కలుగుతుంది అని అంటే, ఆ వక్ర గమనం అంటే మనం అంతరిక్షంలో మనం వెళ్ళి చూడం. అంటే అవి ఒకటే దిశలో అలానే ఉండి కొంతకాలం వెనకకు తిరుగుతున్నట్టుగా మనకు ఆ గ్రహం చూపబడుతుంది. అంటే ఒకటే దగ్గర ఉన్న సూర్యుడు చుట్టూరా అప్రదక్షిణంగా తిరగటం, అంటే అక్కడ పైన అంతరిక్షంలో అప్రదక్షిణంగా తిరుగుతుంది అని చెప్పానంటారు. కాబట్టి ఈ వెనక చూపు అనేది ఏదైతే ఉందో శనేశ్వరుడికి రెట్రాగ్రేడ్ అంటారు ఇంగ్లీష్లో దీన్నే. ఈ యొక్క శనికి దృష్టులు కూడా 3, 7, 10 అనేటువంటి దృష్టులు ఉన్నాయి. అత్యంతమైనటువంటి పూర్ణ దృష్టి బలం గలది 10వ దృష్టి శనికి. ఇక మిగతా గ్రహాలకి కుజుడికి గురుడికి వీళ్ళకి ప్రత్యేకమైన దృష్టులు ఉన్నాయి. మళ్ళీ కుజుడికి గురుడికి ప్రత్యేకమైనటువంటి దృష్టులు ఉన్నాయి. ఈ 3 గ్రహాలకి శని కుజ గురువులకి. మిగతా గ్రహాలకి సప్తమ దృష్టే పెట్టారు. ఆ సప్తమ దృష్టే ఉంటుంది. కాబట్టి ఈ శనేశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల ఏమి చేసుకుంటే ఫలితాలు బాగుంటాయనేది ద్వాదశ రాశి రూపంలో మనం చెప్పుకుందాం. మంగళం మహత్. వృషభ రాశి యొక్క సంచారం చూసినట్లయితే శని 10వ స్థానంలో వృత్తి స్థానంలో ఉన్నాడు. వీరికి వృషభ రాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఏదైతే చెప్పుకున్నామో జన్మరాశి సంచారం గురుడు బాగులేదు అని చెప్పి ఈ శని వీళ్ళకి చాలా మంచి ఫలితాలు ఇస్తున్నాడు. ఇక్కడ ఈ మంచి ఫలితాలు ఏమిటి వృషభ రాశి వారికి అనంటే, గృహ నిర్మాణం కానీ, ధార్మికమైనటువంటి ఆలోచన పరంగా కానీ, ధారత్వం అంటే దాతృత్వ గుణాలు కానీ, దాన ధర్మాలు కానీ, లేదా తీర్థక్షేత్ర దర్శనం కానీ మంచి చేకూరుతుంటాయి అటువంటివి చేయటం వల్ల. వృషభ రాశికి ఈ తిరోగమనం ఏదైతే ఉందో శనేశ్వరుడు యొక్క తిరోగమనం చాలా మంచి చేకూరుతుందో వృషభ రాశికి. అందువలన వృషభ రాశి వారికి అత్యద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అద్భుతంగా రాణింపు ఉంటుంది. అట్లాగే కొద్ది కోపం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. తామ్రగుణమైనది అంటే ఏంటంటే అప్పటిదాకా సైలెంట్గా ఉంటారు, ఒక్కసారి లేస్తారు పైకి. ఆ తామ్రగుణం అనేది ఈ శనేశ్వరుడు యొక్క విశేషమైన గుణం. కాబట్టి ఇప్పటి వరకు వీళ్ళు ఏమనకుండా ఉన్నారే, మిమ్మల్ని ఇబ్బందులు పెట్టేవాళ్ళు కూడా ఒక్కసారిగా లేస్తారు మీరు వారి మీదకి. కాబట్టి ఈ వృషభ రాశి వారికి శని యొక్క అనుగ్రహం, ఇలా భాగ్యం అంటే కొన్ని ఎక్కడైనా మనకు బకాయిలు ఉన్నా కానీ ఆ బకాయిలు మళ్ళీ తిరిగి రావటము, అప్పటి వరకు పనిలో జాప్యాలు ఏవైతే జరిగినాయో అవి మళ్ళీ పునరుద్ధరణ జరిగి కొద్దిగా ఇంకో అడుగు ముందుకు వేయటము. ఇంకా ఈ యొక్క శనికి శుక్రుడు మిత్రుడు కావటం వల్ల ఆ రాశి సంచారం రాజ్యోకారకుడు శని కాబట్టి వృషభ రాశికి కూడా మంచి సత్ఫలితాలు అనేవి కలగజేస్తాడు. ఈ వృషభ రాశిలో జన్మ సంచారం గురువు, అట్లనే కుజుడు కూడా కలిసి ఉంటున్నాడు. కాబట్టి మొత్తం మీద వీళ్ళకి ఏదైతే పనులలో ఆగిపోయి ఉన్నాయో ఆ పనులన్నీ మళ్ళీ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇటువంటి శనేశ్వరుడు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా వృషభ రాశి వారికి ఈ తిరోగమనం అనేటువంటి దానిలో ప్రశ్నకు వస్తే చాలా మంచి సత్ఫలితాలు ఉంటాయి. ఇటువంటి వృషభ రాశి వారు ఈ యొక్క శనేశ్వరుడు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా రాబోయేటువంటి నెలల్లో ఉంది. కాబట్టి మంచి ఫలితాలు గోచరిస్తాయి శనేశ్వరుడికి అని చెప్పి ఈ వృషభ రాశి వారు చాలా అత్యద్భుతమైన దాతృత్వ గుణంతో దానం ధర్మం చేయటం ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పి చెబుతున్నాను.